నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇటీవల కాలంలో సంపద సృష్టి మీద కొన్ని వీడియోలు పెట్టి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇందులో వివిధ రకాలుగా కోట్లు సంపాదిస్తున్న విధానం ఏమిటి, ఎవరు సంపాదిస్తున్నారు ఏమిటి అనేది చూడడం జరిగింది. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అవన్నీ. ఈ రోజున స్పెషల్ ఏమిటంటే యూట్యూబ్ ఛానల్తో కోట్లు గడించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో కొందరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సోషల్ మీడియాలో సరదాగా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ వాటికి వచ్చే లైక్లు, కామెంట్లు చూసి మురిసిపోవడం అందరూ చేసే పనే. కానీ ఇదే సోషల్ మీడియాని మన పనికి వేదికగా మార్చుకుంటే కాలక్షేపమే క్యాష్ అవుతుంది అంటున్నారు కొంతమంది యూట్యూబర్లు. వయసుతో సంబంధం లేకుండా సృజనను కంటెంట్గా చేసుకొని ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి కొంతమంది టాప్ యూట్యూబర్ల గురించి, ఇది ఇండియా వాళ్ళ గురించే. వరల్డ్ వైడ్ అయితే చాలా మంది ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఒక టాప్ 6 యూట్యూబర్స్ గురించి చెప్పబోతున్నాను, వినండి. ఇందులో మొట్టమొదటిగా గౌరవ్ చౌదరి అనే వ్యక్తి. ఇతను 32 ఏళ్ల వయసులో రాజస్థాన్లోని అజ్మీర్కి చెందిన వ్యక్తి. ఏ ఫోన్ కొనాలి, ఏ కార్ మంచిది, డిజిటల్ స్కాముల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటూ యువతకు ఉపయోగపడే ఎన్నో విషయాలను చెబుతూ టెక్నికల్ గురూజీగా మారాడు ఈయన. రాజస్థాన్లోని అజ్మీర్కి చెందిన ఈ గౌరవ్ యొక్క తండ్రితో కలిసి దుబాయ్కి వెళ్ళి అక్కడ పనిచేస్తూనే మైక్రో ఎలక్ట్రానిక్స్లో చదువు కొనసాగించాడు. తనకు వచ్చిన సందేహాలు తీర్చుకోవడానికి యూట్యూబ్ను వాడుకునేవాడు. అలా టెక్నాలజీ పైన పట్టు సాధించి 2015లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. దాదాపు 2.5 కోట్ల పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ గౌరవ్ ఇప్పటి వరకు 350 కోట్ల పైనే సంపాదించి దేశంలో రిచెస్ట్ యూట్యూబర్లో ఒకడుగా అయ్యాడు. ఇక రెండో వ్యక్తి భువన్ అని చెప్పి, ఇతను ఢిల్లీకి చెందిన 30 సంవత్సరాల కుర్రాడు. పాటల రచయిత, గాయకుడు, నటుడు కూడా. ఒకసారి కాశ్మీర్ వరదల్లో కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లిని విలేకరి అడుగుతున్న ప్రశ్నలతో ఉండే వీడియోని భువన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడట. అది బాగా వైరల్ అవడంతో తానే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాడు. అలా 2015లో షార్ట్ కామెడీ వీడియోలతో ఛానల్ను మొదలుపెట్టి 2.5 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు సంపాదించుకున్నాడు ఈ 30 ఏళ్ల భువన్. ఇతని సంపాదన 122 కోట్లకు పైగానే ఉంది. ఫ్యాషన్ దుస్తులు కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఇతను పనిచేస్తున్నాడు. ఇక మూడో వ్యక్తి అమిత్ భడానా. ఇతను 32 ఏళ్ల వయసు గల ఢిల్లీ నివాసి. కామెడీ వీడియోలతో దాదాపు 2.5 కోట్ల మందికి నవ్వులు పంచుతూ ఉన్నాడు. ఇతను తమాషా డబ్బింగ్ వీడియోలతో 2017లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఎగ్జామ్ బీ లైక్ అంటూ ఫన్నీగా చేసిన వీడియో బాగా వైరల్ అయ్యి లక్షల్లో వ్యూస్ తెచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడకుండా హ్యూమర్తో పాటు పేరడీ సాంగులు కడుతూ వీడియోలు చేస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ద్వారా ఈ అమిత్కి వచ్చిన ఆదాయం 50 కోట్లకు పైనే. ఇక నాలుగో వ్యక్తి అజిత్ నాగర్. ఇతను ఫరీదాబాద్కి చెందినవాడు. హాస్యం, వ్యంగ్యం, వీడియో గేమ్లకు సంబంధించిన వీడియోలతో 3 ఛానళ్లు నడుపుతున్నాడు. 10 ఏళ్లకే గేమింగ్ వీడియోలతో యూట్యూబ్లో అడుగుపెట్టాడు ఈ అజయ్. దాన్నే కెరీర్గా మలుచుకుని దూర విద్యలో చదువుకున్నాడు. తక్కువ కాలంలోనే 3 కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో దేశంలో ఆ మైల్ రాయిని చేరుకున్న మొట్టమొదటి యూట్యూబర్గా నిలిచాడు. ఈ 25 ఏళ్ల కుర్రాడు ప్రకటనలు, స్పాన్సర్ల ద్వారా సంపాదించిన ఆస్తుల విలువ దాదాపుగా 50 కోట్లు. ఇక ఐదో వ్యక్తి నిషా మధులిక అని 64 ఏళ్ల ఆమె, ఉత్తరప్రదేశ్కి చెందిన ఆవిడ. ఈవిడ కుకింగ్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది. ఈవిడ వంట వార్పులో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు చాలా మంది ఇలాంటివి చేస్తున్నారు కదా, విశేషం ఏముంది అని అనుకుంటే, నిషా ఈవిడ వయసు 64 సంవత్సరాల. ఈ వయసు గల ఈవిడ 1.5 కోట్ల చందాదారులతో 43 కోట్ల రూపాయల ఆదాయంతో టాప్ యూట్యూబర్లో జాబితాలో చేరారు. మొదట్లో ఈ నిషా రకరకాల శాకాహార వంటల గురించి బ్లాగ్లో రాసేవారు. వాటికి మంచి పేరు రావడంతో 2009లో కుకింగ్ ఛానల్ పెట్టి కొనసాగిస్తున్నారు. యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇది ఈవిడ. నెక్స్ట్ 6వ పర్సన్ ఆశిష్ చంద్లాని అని మహారాష్ట్రకు చెందిన
కుర్రాడు. ఇతను ఇంజనీరింగ్ చదివాడు. 2014లో ఆశిష్ సంచలాని వైన్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. వీడియోలు చేస్తూనే బాలీవుడ్ సినిమాల ప్రమోషన్ ఈవెంట్లకు వెళ్ళేవాడు. బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్గా మారడానికి ఆశిష్కి ఎంతో కాలం పట్టలేదు. తమాషా మాటలతో నవ్వు పుట్టించి కాన్సెప్ట్లతో అలరిస్తూ ఇప్పటిదాకా 3,30,00,000 మంది సబ్స్క్రైబర్స్ సంపాదించాడు. యూట్యూబ్ స్టార్గా ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. ఇతని సంపాదన దాదాపు 41 కోట్లు. ఇలాగా ఎంతోమంది యూత్ ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా తామే సొంతంగా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళకున్న టాలెంట్తో జనాన్ని ఆకర్షించి కోట్లాది సబ్స్క్రైబర్స్ని పొంది తద్వారా కోట్ల రూపాయలని సంపాదిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఏమన్నా ప్రయత్నం చేయండి. మీరు కూడా తప్పకుండా సక్సెస్ సాధించగలుగుతారు. ఆ నమ్మకంతో ముందుకెళ్ళండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర ఉపయుక్తకర అంశాల మీద నా ఉపన్యాసాలకి ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.